యేసుక్రీస్తు నామమున అందరికీ నా వందనాలు. ఈ దిన వాక్య నిమిత్తము అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాము. కాబట్టి దేవుని వలనను ఈ రక్షణ అన్యజనులకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకుందురు గాక, వారు విందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా, పెద్దలారా, చిన్నలారా, ఆత్మీయ బంధువులారా, మీ అందరికీ నా హృదయపు లోతులోంచి ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. కృపయు సమాధానము మీకు విస్తరించునుగాక. దేవుని స్తోత్రం. ఈ దినమంతా మీకు దేవుడు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. కేవలం ఆశీర్వాదాలు పలకడం, ఆశీర్వాదాలు వినడం, వాటికి అలవాటు పడిపోయాం. ఆశీర్వాదము లేదంటే శాపం వస్తుంది. ఉంటే ఆశీర్వాదం అన్నా, లేదంటే శాపం అన్నా ఉంటుంది. శాపాన్ని మనం తొలగించుకొని ఆశీర్వాదానికి వారసులు అవడానికే మనం పిలువబడ్డాం. శాపానికి వారసులు అవడానికి కాదు. ఆల్రెడీ వారసులు అయ్యాం, మళ్ళీ మనం వారసులు అయ్యేదేమీ లేదు. కాబట్టి ఆశీర్వాదానికి వారసులు అవడానికి దేవుడు మనల్ని పిలిచాడు కనుక మనం క్రీస్తు ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవించడానికి, అది మన జన్మ హక్కు లాంటిది, అది మన బర్త్ రైట్ లాంటిది, అది మనకు వారసత్వంగా వచ్చింది అన్నట్టుగా దాన్ని మనం స్వతంత్రించుకోవాలి. దేవుని ఆశీర్వాదాల్ని మనం పొందుకోవాలి. మనం ఆశీర్వదించబడిన వాళ్ళం. ఆశీర్వాదపు కూడికలని, ఆశీర్వాదపు పండగలని వాటి వెనకాల పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఆ పండగలకి కూడికలకి వెళ్ళినంత మాత్రాన మనం ఆశీర్వదించబడతామని కాదు. నువ్వు ఉన్న చోటే దేవుడు నిన్ను ఆశీర్వదించగలడు. నువ్వు ఆశీర్వదించబడడానికి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు ఉన్న చోట దేవుడు నిన్ను ఆశీర్వదించగలడు. ఈ నెల్లూరులోనే, నువ్వు ఉన్న నగరంలోనే, నువ్వు ఉన్న కాలనీలోనే దేవుడు నిన్ను ఆశీర్వదించగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. దేవుని బిడ్డలారా, మీకు ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన మీకు తెలియజేస్తాను. ప్రకటన అంటే మన నెల్లూరు టౌన్లో, నెల్లూరు పట్టణంలోని సంఘాల్లో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన ప్రజల ఆత్మీయ క్షేమం నిమిత్తమై ఒక కూడిక, శిష్యత్వపు కూడిక, డిజైపుల్షిప్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. టౌన్ హాల్లో వచ్చే ఆదివారం అనగా 16వ తేదీ సాయంకాలం 6:30 గంటల నుంచి, ఆదివారం సాయంకాలం 6:30 నుంచి 9:30 వరకు జరిగేటువంటి ఈ కూడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. డోంట్ మిస్ దిస్ ప్రోగ్రామ్. ఈ కార్యక్రమంలోని సందేశాల ద్వారా మీరు ఆశీర్వదించబడతారని నేను భావిస్తున్నాను. గతంలో ఇలా ఉజ్జీవ కూడిక పేరుతో కూడికలు ఏర్పాటు చేసినప్పుడు సందేశాల ద్వారా అనేకులు వచ్చినటువంటి వారు అనేకులు ఆశీర్వదించబడ్డారు. అలాగైతే ఈ కూడిక ద్వారా, జరగబెట్టిన కూడికల ద్వారా మీరు ఆశీర్వదించబడతారు. దేవుని వాక్యము మీ దగ్గరికి వస్తుంది. దేవుని వాక్యము తన దాసుల ద్వారా మీ దగ్గరికి వస్తుంది. ఈ కూడికలో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి బ్రదర్ ప్రవీణ్ గారు, పాస్టర్ జె ప్రవీణ్ గారు, జక్కుల ప్రవీణ్ గారు, వారు దేవుని వాక్య పరిచయం చేస్తారు. అంతేకాకుండా నేను కూడా వాక్య పరిచయం చేస్తాను. 6:30 గంటల నుంచి 8 గంటల వరకు సాంగ్స్ అండ్ వర్షిప్. తర్వాత 8 గంటల నుంచి మనకు మొదటి మెసేజ్ స్టార్ట్ అవుతుంది. 9:30 కల్లా రెండో మెసేజ్తో ఈ కూడికి ముగించబడుతుంది. కనుక ఈ కూడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నెల్లూరు టౌన్ వాళ్ళు మాత్రమే కాదు, సమీపంలో ఉన్నటువంటి వాళ్ళు. మీరు మళ్ళీ తిరిగి వెళ్ళి 9:30కే మీటింగ్ అయిపోతుంది. 11:30, 12 దాకా ఇతర మీటింగ్ లాగా ఉండే అవకాశం లేదు. కనుక సమయం ఖచ్చితంగా పాటిస్తాం. 6:30కి ఎగ్జాక్ట్గా స్టార్ట్ చేస్తాం. మా సంఘ యవనస్తులు, గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి మా సంఘ యవనస్తులు ఇందులో పాటలు పాడతారు. ఎవరికైనా 1-2 పాటలకి, మన స్పెషల్ సాంగ్స్కి వాళ్ళకి అవకాశం ఇస్తాం. ఎక్కువ మందికి పాటలకు ఇచ్చి, పాటలకు ప్రాధాన్యత ఇవ్వడం కాదు. ఇది పాటల కూడిక కాదు, సంగీత పాటల కచేరీ కాదు ఇది. కనుక ఈ కూడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఆయన హెచ్చవలస్తున్నది, హీ మస్ట్ ఇంక్రీజ్. కాబట్టి ఈ కార్యక్రమం మీ కార్యక్రమంగా భావించుకొని మీరు, మీ కుటుంబ సభ్యులు, మీరు ఒక్కరు రావద్దు. అంటే వీలు కానప్పుడు వచ్చినా పర్లేదు, కానీ మ్యాక్సిమం మీరు, మీ ఫ్యామిలీ, మీ భార్య, మీ పిల్లలు, లేదా మీ భర్త, మీ పిల్లలు అందరూ కలిసి రండి. సాయంత్రం పూట, ఆదివారం సాయంత్రం పూట దేవుని వాక్యాన్ని ఫ్రెష్గా, తాజాగా, స్టాక్ ఫుడ్ అని కాదు, ఫ్రెష్ ఫుడ్ లాగా వచ్చేటువంటి మన్నాని, ఆత్మీయ ఆహారాన్ని భుజించడానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. కాబట్టి ఫిబ్రవరి 16 ఆదివారం అనగా ఇంకొక 3 రోజుల తర్వాత, జస్ట్ 3 days తర్వాత 4th డే జరగబోతున్నటువంటి ఆదివారము, గత నెలలో జరిగినటువంటి కూడికల్లో ఒకరిద్దరు
ఉదయం చర్చ్కి వెళ్ళలేకపోయాము, ఎలా చేయాలని ఆలోచిస్తున్నామండి, దీని గురించి సమాచారం తెలిసింది, మేము అందుకని ఈవినింగ్ వచ్చి కలుసుకున్నామని చెప్పారు. ఇది చర్చ్ కాదు. చర్చ్ కాకపోయినప్పటికీ కూడా చర్చ్ ద్వారా నిర్వహించబడుతున్న కార్యక్రమం అయినప్పటికీ కూడా మిమ్మల్ని మార్నింగ్ మా చర్చికి నడిపించుకోవాలి అనే ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం లేదు. దేవుని వాక్యం ప్రజలు తెలుసుకోవాలి, దేవుని వాక్యము ప్రజల దగ్గరికి రావాలి, ప్రజల జీవితాల్లో ట్రాన్స్ఫార్మేషన్ తీసుకొని రావాలి అనే ఉద్దేశంతో ఈ కూడికను ఏర్పాటు చేస్తున్నాం. డోంట్ మిస్ దిస్ ప్రోగ్రామ్, డోంట్ మిస్ దిస్ డిసైపుల్షిప్ మీటింగ్ ఆన్ February 16th, Sunday evening by 6:30. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్న మనం ఆలోచించిన విషయాలు, దేవుని వాక్యాన్ని నమ్మని వాళ్ళకి ఏం జరుగుతుంది, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. అదేంటండి, నమ్మని వాళ్ళందరూ పట్టుకొని శిక్షించేది ఏంటండి? నరకంలో వేయడం ఏంటి? అగ్నిగుండంలో వేయడం ఏంటి? అగ్ని ఆరదు, పురుగు చావదనే స్థలంలో వేయడం ఏంటి? గాడ్ ఈజ్ క్రూయల్, బైబిల్ దేవుడు క్రూయల్, బైబిల్ దేవుడు కఠినుడు, దుర్మార్గుడు అని కొంతమంది అంటున్నారు. దాని అర్థం అది కాదు. వాళ్ళకి నమ్మడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. వాళ్ళ జీవిత కాలం అంతా, వాళ్ళకి ఊహ తెలిసిన దగ్గర నుంచి వాళ్ళు నమ్మడానికి వేరు విధానాల్లో వారికి సువార్తను రీచ్ అయ్యేటట్టు దేవుడు చేశాడు. వాళ్ళకి నమ్మే అవకాశం ఉన్నప్పటికీ నమ్మలేదు, నిర్లక్ష్య భావంతో, లేకపోతే మేము ఏదో ఒక మ్యాన్ మేడ్ రిలీజియన్తో సాటిస్ఫై అయ్యాము అన్నట్టుగా ఉన్నారు కనుక కదా, మనుషులందరూ సాటిస్ఫై అయిపోయారు. మ్యాన్ మేడ్ డినామినేషన్స్తో రిలీజియన్స్తో సాటిస్ఫై అయ్యారు. డోంట్ బీ సాటిస్ఫైడ్ విత్ ద రిలీజియన్ ఆర్ డినామినేషన్ ఆర్ క్యాస్ట్ ఆర్ ఎనీథింగ్. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. క్రీస్తులో తృప్తులై ఉండండి, అంతవరకే కానీ భౌతికమైన వాటిలో కాదు అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. వారిని ఐగుప్తులో నుంచి ఆయన రక్షించునను, నమ్మని వారిని అరణ్యమందు నాశనము చేసిను అని రాయబడింది యూదా పత్రికలో 1వ అధ్యాయంలో. స్తోత్రం, హల్లెలూయా. రక్షించింది ఆయనే, నశింపజేసింది ఆయనే. 430 సంవత్సరాలు ఉన్న వారిని అక్కడే నశించిపోవాలి అని ఆయన ఉద్దేశిస్తారు. అప్పటికే ఈ 430 సంవత్సరాలు 4-5 జనరేషన్స్ నశించిపోయి ఉండొచ్చు. ఆ తర్వాత నుంచి ఇక ఎవరు నశించిపోవడానికి వీల్లేదు. ఫరో యొక్క బానిసత్వంలో, ఫరో యొక్క దాస్యము కింద ఉండి ఎవరు చనిపోకూడదు. ఫరో నుండి విముక్తులు కావాలి. దే నీడ్ డెలివరెన్స్ ఆర్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఫరో, ద హ్యాండ్స్ ఆఫ్ ఫరో. ఫరో యొక్క చేతుల నుంచి వాళ్ళకి అతని యొక్క కబంధ హస్తాల నుంచి విముక్తి కావాలని దేవుడు ఆలోచించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకు ఆలోచించిన విషయం, నమ్మని వారికి ఏం జరిగింది? నమ్మని వాళ్ళు వెళ్ళిపోయారు, నిష్క్రమించారు, నమస్కారం చెప్పి వెళ్ళిపోయారు. వద్దండి, మాకంతా కన్ఫ్యూజన్గా ఉంది, మాకంతా అయోమయంగా ఉంది, మాకు వద్దండి అని వెళ్ళిపోయారు వాళ్ళు. నమ్మని వారి పరిస్థితి ఇది. నమ్మని వాళ్ళు యూదా ఇస్కరియోతులాగా రాత్రిపూట రొట్టె పట్టుకొని చీకట్లో కలిసిపోయినట్టుగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. ఈరోజు మీ పరిస్థితి కూడా అలాగే ఉందా? ఆలోచించాలి. దేవుని స్తోత్రం. నమ్మని వారు నిష్క్రమించారు. రెండోది, నమ్మని వారికి ఏం జరిగింది అని మనం ఆలోచిస్తే, నమ్మని వారి జీవితంలో వారు గ్రహించలేకపోయారు. దే డిడ్ంట్ అండర్స్టాండ్. 6 గంటల నుంచి 8 గంటల వరకు పౌలు గారు చెప్పింది బాగున్నట్టుంది, బాగలేనట్టుంది, అర్థం కాలేదు చాలా వరకు. ఎందుకు దీంతో, ఈ విషయాలతో మనకెందుకులే, మాకు ఒక మతం ఉంది, మాకు దేవాలయం ఉంది, మాకు యాజకులు ఉన్నారు, మాకు ధర్మశాస్త్రం ఉంది, వీఆర్ ఓకే. కొత్త విధానాలు, ఆల్టర్నేటివ్ విధానాల వైపు మొగ్గు చూపించాల్సినటువంటి అవసరం మాకేంటి అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు. స్తోత్రం. తర్వాత మనం ఆలోచించిన విషయము, వారు కాననివారు, అనగా కననివారు అని కాదు, కాననివారు, చూడనివారు, చూడలేదు. వాళ్ళు కళ్ళుండి గుడ్డివాళ్ళుగా ఉన్నారు, చెవులుండి చెవిటివాళ్ళుగా ఉన్నారు. అందుకనే పాత రోజుల్లో ఒక పాట ఉంది, కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేనయ్యా. వినని చెవులు ఎందుకండి? చూడని కనులు ఎందుకండి? చూడాల్సిన వాటిని చూడకుండా, వినాల్సిన వాటిని వినకుండా, చూడకూడని వాటిని చూస్తూ, వినకూడని వాటిని వింటూ ఉండడం వల్ల జీవితం యొక్క పరమార్థం ఏంటి? జీవితాన్ని అనుగ్రహించిన, భిక్షగా ఇచ్చినటువంటి దేవుని పట్ల మనం చూపేటువంటి ఆ దృక్పథం ఏంటి?
దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాలు, నమ్మని వారు నిష్క్రమించారు, నమ్మని వారు గ్రహించలేదు, నమ్మని వారు చూడలేదు. దీనికి ఆశ్చర్యపడుతున్నావా? ఇంకా నువ్వు గొప్ప సంగతులు చూస్తావని దేవుని కుమారుడైన యేసు ప్రభు నతనీయేలుతో అన్నాడు, విశ్వాసి గొప్ప సంగతులు చూడబోతున్నాడు. విశ్వాసి యొక్క కనులు తెరవబడతాయి, తద్వారా గొప్ప సంగతులు చూసే అవకాశం ఉంది. స్తోత్రం, హల్లెలూయా. తర్వాత 4వదిగా స్వస్థత పొందని వారు. స్వస్థత పొందని వారు అంటున్నప్పుడు 28 నుంచి 30 వచనాల్లో, కాబట్టి దేవుని వలనైన ఈ రక్షణ అన్ని జనుల యొద్దకు పంపబడి ఉందని రాయబడింది. పైన స్వస్థత అనుంది 27వ వచనంలో, తర్వాత వచనంలోనే ఈ రక్షణ. ఈ రక్షణ అని కాదులేండి, రక్షణ సందేశం అని, తర్వాత మనం దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ స్వస్థత దేవుని వలన కలిగిన స్వస్థత. వాళ్ళకి పలాని హాస్పిటల్కి వెళ్ళారు, స్వస్థత రాలేదని కాదు, పలాని వైద్యుడి దగ్గరికి వెళ్ళారు, స్వస్థత రాలేదని కాదు, నా వలన స్వస్థత కలగలేదని దేవుడు యెషయా ప్రవక్తతో చెప్పాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో, నా వలన వాళ్ళకి కలగలేదు. ఇంకా వాళ్ళు ఏదైనా స్వస్థతల కోసం సొంత ప్రయత్నాలు చేస్తున్నారో లేదో మనకు తెలియదు. బెతస్దా కోనేటి దగ్గర కుప్పలు కుప్పలుగా, గుంపులు గుంపులుగా జనాలు పడి ఉన్నారు. ఎందుకు? స్వస్థత లేదు. దెర్ ఇస్ నో హీలింగ్ దేర్. ఎవరో ఏదో సమయంలో దేవదూత వస్తాడు, ఎప్పుడు వస్తాడో ఏంటో మనకు తెలియదు. రెగ్యులర్ ఇంటర్వెల్స్లో రావడం లేదు, ప్రతి 2 నెలలకు ఒకసారో ప్రతి నెలకు ఒకసారి, అటువంటిదేం లేదు. ఎప్పుడు వస్తాడో తెలియదు. జనాలందరూ పడిగాపులు కాస్తున్నారు. ఈ పడిగాపులు కాల్చి తమ సొంత పనులు చేసుకోలేక తమ సమయాన్ని వ్యర్థం పుచ్చుకుంటూ బెతస్దా కోనేరు దగ్గర తమ జీవితాన్ని భంగం చేసుకుంటున్నారు వాళ్ళు. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీటి గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం. నమ్మిన వాళ్ళకి వాళ్ళు నిష్క్రమించరు, నిలబడతారు. వాళ్ళు జయించేవారుగా ఉంటారు. వాళ్ళు ఉంటారు, తండ్రి ఆలయంలో స్తంభంగా ఉంటారు. వాళ్ళు గ్రహిస్తారు, వాళ్ళు చూస్తూ ఉంటారు, చూస్తారు ఆత్మలు. 4వదిగా వాళ్ళకి స్వస్థత కలుగుతుంది. దే వుడ్ రిసీవ్ హీలింగ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ముఖ్యులైన వాళ్ళకి దొరకనటువంటి 4 అనుభవాలు ఉండాల్సింది వెళ్ళిపోయారు. వాళ్ళ ఓన్ హరీబరీగా అయిపోయి వాళ్ళ ఓన్ కన్క్లూజన్లోకి వచ్చేసి క్రీస్తును మిస్ అయిపోయారు. మనం కూడా వీ షుడ్ నాట్ మిస్ క్రైస్ట్. దేవుణ్ణి మిస్ కాకుండా మనం ముందుకు సాగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీటి గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం. రండి, ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము. మనకు సమయం కొద్దిగానే ఉంది, ఇంకొక 14 నిమిషాలు మాత్రమే ఉంది. ఈ 14 నిమిషాల్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాలి. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 28వ అధ్యాయము 25వ వచనం. వారిలో భేదప్రాయములు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తర్వాత వారు వెళ్ళిపోయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. నేను చదువుతున్నాను, వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. 28వ అధ్యాయము 25వ వచనం. వాళ్ళలో వాళ్ళకు భేదాభిప్రాయం రావటం వలన వాళ్ళు వెళ్ళిపోవటం మొదలుపెట్టారు. పౌలు ఈ చివరి మాట చెప్పడం మొదలుపెట్టాడు. పరిశుద్ధాత్మ మీ పూర్వీకులతో ప్రవక్త యెషయా ద్వారా ఈ విధంగా చెప్పి నిజం పలికాడు. దేవుని స్తోత్రం. స్టిల్ 25 ఇంగ్లీష్లో ఎలా ఉందంటే, స్టిల్ అనేబుల్ టు అగ్రీ అమాంగ్ దెమ్సెల్వ్స్. వాళ్ళలో వాళ్ళు ఏకీభవించలేకపోయారు. వాళ్ళతో వాళ్ళు నువ్వు అది కరెక్టే, ఇది కరెక్టే, పలాని పాయింట్తో మనం ఏకీభవిస్తున్నాను కానీ అటువంటి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. దే వేర్ అబౌట్ టు లీవ్ వెన్ పాల్ మేడ్ వన్ లాస్ట్ స్టేట్మెంట్ టు దెమ్. వారికి చివరి, అయా ఇప్పటికీ 6-7 గంటలు అయింది, అలసిపోయి ఉంటాం, పర్లేదు పని చేద్దాం. ద లాస్ట్ స్టేట్మెంట్. అది నా స్టేట్మెంట్ కాదండి, నేను చెప్పింది కాదండి, యెషయా అనేటువంటి ప్రవక్త చెప్పిన విషయాన్ని నేను మీకు చెప్తాను. ఆయన చెప్పిన విషయాలు. స్తోత్రం, స్తోత్రం. ద హోలీ స్పిరిట్ స్టేటెడ్ ఇట్ వెల్.
when he spoke to your ancestors through the prophet Isaiah. మీ పూర్వీకులతో, మీ పితరులతో దేవుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా మాట్లాడాడండి. మీరు ఆయన్ని హింసించారు, మీ ప్రజలకు ఇదే పని ఉంది, ఇంకా ఇదే పని, మీ పితరులకు ఇదే పని, ప్రవక్తలు చంపడం, బలిపీఠం దగ్గర చంపడం, అక్కడ చంపడం, ఇక్కడ చంపడం, ఇదే పని మీకు. ఒక ప్రవక్త వచ్చాడు, లేచాడు, ఆయన చెప్పినట్టు మాటలు. ప్రవక్త చెప్పింది కరెక్టే, మీరు చెప్పింది కరెక్ట్ కాకపోవచ్చు, కానీ ప్రవక్త పరిశుద్ధాత్మ ద్వారా పలికిన సంగతి, పూర్వీకులతో పలికిన సంగతి, అది అబద్ధం కాదు, అది వాస్తవం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మన టైటిల్ ఒక్క మాట, వన్ వర్డ్. వన్ వరల్డ్ కాదు, ఒక ప్రపంచం అని కాదు, ఒక్క మాట. ఒక్క మాట. ఒక్క మాట ఏం చేస్తుంది? మాటకున్న శక్తి మౌనం కన్నా శక్తివంతమైనది మాట. కానీ మౌనమే శక్తివంతమైనది అని కొంతమంది అంటుంటారు. దాంట్లో వాళ్ళతో మనం న్యూ ఏజ్ వాళ్ళు వీళ్ళు కొంతమంది టీచర్స్ అలా అంటున్నారు. మనం దాంట్లోకి వెళ్ళలేదు. ఒక్క మాట చేసిన పనుడు, ఒక్క మాట చాలు, ఒక్క మాట ప్రభు అని భక్తుడు పాట పాడాడు. ఒక్క మాట చాలు. వన్ వర్డ్ ఆఫ్ గాడ్, వన్ వర్డ్ ఫ్రమ్ గాడ్ విల్ చేంజ్ యువర్ లైఫ్ ఫర్ ఎవర్. మీ జీవితాన్ని అద్భుతంగా ఒక్క మాట మారుస్తుంది. శతాధిపతి అన్నాడు, అయ్యా మీరు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుడు కాదు, బట్ ఐ బిలీవ్ దట్ యువర్ వర్డ్ హ్యాస్ పవర్. నీ మాటకు శక్తి ఉంది, నా మాటకే శక్తి ఉంది. 100 మంది లోపడుతున్నారు, 100 మంది లేనరా అంటే లేస్తున్నారు, కూర్చోండి అంటే కూర్చుంటున్నారు. నాలాంటి నార్మల్ వ్యక్తికి స్తోత్రం. అంత శక్తి ఉంటే, నా మాటకి శక్తి ఉంటే, ఇక మీ మాటకి శక్తి లేకపోవడం ఏంటి? మీరు ఇంటికి కూడా రాని అవసరం లేదు సార్. జస్ట్ వన్ వర్డ్, జస్ట్ ఒక్క మాట. ఒక్క మాట చాలు ప్రభు, నీ దాసుడు బాగవుతాడు. దేవుని సన్నిధిలో వచ్చి మరలా చెప్తున్నాను, ఒక్క మాట మన జీవితాన్ని రూపాంతరపరుస్తుంది. మాట ద్వారా జరిగిన 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. ఒకటి, నెంబర్ 1, 28, 25. అక్కడ మనం ఆ మాట ఏం చేసిందంటే, ఆ మాట చెప్పిన తర్వాత వారు వెళ్ళిపోయిరి. అనగా ఒక్క మాట పంపించి వేసింది. దేవుని సన్నిధిలోంచి ఒక్క మాట నిన్ను ఎక్కడికో పంపిస్తుంది, ఆఫ్రికాకో, అమెరికాకో, ఇంకా ఏదైనా. ద వర్డ్ సెండ్ యూ టు సమ్వేర్. ఆయన తన వాక్కును పంపి మనల్ని బాగు చేశాడు, బాగానే ఉంది. ఆయన వాక్కును మనకి ఇచ్చి, చూసారా, యోనాకు వాక్కునిచ్చి నినివేకి పంపించాడు. నినివేకి పంచాల్సినటువంటి, నినివేకి ప్రకటించాల్సిన మాట తీసుకొని తర్షీషుకు పోతే ఏం లాభం? ఒక్క మాట. ఏంటా మాట? స్తోత్రం, స్తోత్రం. ఆ మాట దేని గురించి? ఆ మాట అంటే తన సొంత మాట కాదండి. ఎప్పుడో కొన్ని సంవత్సరాలు వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, కానీ యెషయా గారు చెప్పినట్టు ప్రవక్తల మాటతో, నేను ప్రవక్తనండి, లేదా నేను ప్రవక్తనండి, ప్రవక్త కన్నా గొప్పవాడని పౌలు ఇటువంటి ఏం చెప్పలా. ఐ అగ్రీ విత్ ద ప్రాఫెటికల్ బుక్, ఐ అగ్రీ విత్ ద ప్రాఫెట్ ఐజయా అన్నట్టుగా. ఒకటి మనం ఆలోచిస్తున్న మాట, ఒక్క మాట పంపించి వేసింది. రెండో విషయం, 28వ అధ్యాయము 4వ వచనం, అపోస్తల కార్యములు 28:4. ఆ దీపవస్త్రుడు ఆ జంతువు అతని చేతి వేలాడుతూ చూచినప్పుడు నిత్యమై మనుషుడు నరహంతకుడు. దాన్ని చూసినప్పుడు ఆ పామును తీసివేయడమో కొట్టడమో లేకపోతే ఏది చేయలేదు వాళ్ళు. చూచినప్పుడు నిశ్చయముగా, అంటే ఖచ్చితంగా, గ్యారంటీగా, ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకుని న్యాయమతని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకున్నారు. ఒక సంఘటన జరగానే దాని గురించి మాట్లాడేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. ఒక పోస్ట్ పెట్టగానే కామెంట్లు పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే జరిగినటువంటి, అకస్మాత్తుగా అనుకోకుండా జరిగినటువంటి, అనూహ్యంగా జరిగినటువంటి ఆ సంఘటన గురించి కామెంట్ చేస్తున్నారు. అయిపోయింది, దిస్ ఇస్ ద లాస్ట్ డే. ఎక్కడి వాడో ఏంటో మరి ద్వీపంలో చావడానికి వచ్చినట్టున్నాడు. న్యాయం అతన్ని వదిలిపెట్టలేదు. అన్యాయస్తుడు పౌలు ఒకడేనా? ఇంకెవరు లేరా? ఎవరు పాములు కరవని వాళ్ళంతా నీతి నిజాయితీ కలిగిన వాళ్ళనే?
ఆ ద్వీపంలో చాలామంది ఉన్నారు. ఆ ద్వీపంలో చాలామంది పడిపోయారు రోగులుగా. వీళ్ళందరికీ ఎలా రోగాలు వచ్చాయి? వాళ్ళ న్యాయ దేవత ఏమైంది? వాళ్ళ న్యాయం వాళ్ళని ఎందుకు బతికించలేకపోతే? పౌలే లేకపోతే ఆ గ్రామంలో చాలామంది చచ్చిపోవాల్సిన వాళ్ళు కదా. ఇవన్నీ ఆలోచించకుండా వాళ్ళన్నారు. వాళ్ళు చెప్పిన మాట పౌలు వినుంటాడు. పౌలుకి అర్థమైందో లేదో మరి, వాళ్ళ అనానిక భాషలో ఏం చెప్పుకున్నారో మరి తెలియదు. ఆ మాట పౌలును తన చేతికి 5వ వచనంలో తన చేతికి చుట్టుకున్నటువంటి ఆ విష జంతువును అగ్నిలో జాడించడానికి ఒక్క మాట చేసిన పని, ఒక్క మాట పంపించి వేసింది, ఒక్క మాట జాడించి వేసింది. వాళ్ళు చెప్పుకున్నటువంటి అనాగరికులు చెప్పుకున్నటువంటి ఒక్క మాటను మరిచిపోకుండా, అరే అంటే నేను చచ్చిపోతానని వీళ్ళు అనుకుంటున్నారు అని వాళ్ళతో వాళ్ళు చెప్పుకోవడం ఆరంభించారు, చెప్పసాగిరి. చూసారా? చాలాసార్లు అనుకుంటాను ఇంకా నీకు ఎక్కువ రోజులు లేదు. డాక్టర్లు అన్నాడట డాక్టర్ పాల్ యాంగిచో గారితో, నీకు ఎక్కువైతే ఇంకో 3 నెలలు అంతే, తర్వాత నువ్వు చచ్చిపోతావు. కానీ ఆ దేవజనుడు సుమారు 30 సంవత్సరాలకు పైగా బతికి దేవుని సేవ చేశాడు. డాక్టర్లు చెప్పింది వాస్తవం కాదు, డాక్టర్లు చెప్పింది నమ్మొద్దు. స్తోత్రం. రెండో విషయం, ఒక్క మాట, అనాగరికుల ఒక్క మాట వలన విశ్వాస ధైర్యం వచ్చి బోల్డ్నెస్ బై ఫెయిత్ వచ్చేసి దాన్ని జాడించేశాడు. దాన్ని తీసుకొని మెల్లగా అడవుల్లోకి వదిలేసాడని కాదు, దాన్ని జాడించేశాడు, అగ్నిలో విసిరేశాడు. అగ్నిలో పడిపోయింది, అది కాలిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక్క మాట పంపించి వేసింది, ఒక్క మాట జాడించి వేసడానికి సహాయం చేసింది, జాడించి వేసేటట్టు చేసింది. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక్క మాట చేసిన పనులు 28వ అధ్యాయం 6వ వచనం. వారు అతని శరీరం వాల్చును లేక అతను అకస్మాత్తుగా పడి చచ్చును అని కనిపెట్టుచుండి చాలాసేపు కనిపెట్టిన తర్వాత అతనికి హాని కలుగుకున్నట్టు చూచి వారి అభిప్రాయం మానితుడు ఒక దేవదూత అని చెప్పసాగిరి. ఇతడు ఒక దేవత అని చెప్పసాగిరి. ఇంతకుముందు ఏమన్నారు? నరకంతుడు అన్నారుగా. ఇప్పుడు అభిప్రాయం మారింది. నీ మీద ప్రజలకున్న అభిప్రాయాన్ని దేవుడు మార్చగలడు. నిన్ను గురించి మంచోడు అంటారు, నిన్ను గురించి చెడ్డోడు అంటారు. ఈ అభిప్రాయాలు ఒకరోజు మారిపోతాయి. మనం అనుకున్నట్టు కాదండి, ఆయన గురించి అనవసరంగా మాట్లాడుకున్నామని ప్రజలు పశ్చాత్తాపడే ఒక రోజు రాబోతుంది. నా భార్య మీద కన్ను వేసినటువంటి దుర్మార్గుడు వీడిని ఎంతో ప్రేమించాను, విచారణకర్తగా పెట్టాను, కానీ వాడు ఇలా చేయడం ఎంతవరకు వాస్తవం? కానీ ఒకరోజు తెలిసింది, దాంట్లో తప్పు చేసింది యోసేపు కాదు, తప్పు చేసింది తన భార్య అని పోతీఫరు గ్రహించుంటాడు. తప్పు చేసిన స్త్రీ అలాగే ఉంది, తప్పు చేయని ఆ మనుషుడు సింహాసనం మీదకి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నటువంటి మూడో విషయం, ఒక్క మాట వలన ఇతడు ఒక దేవత, నో డౌట్, దేవదూత, ఏంజల్, దేవదూత మన ద్వీపానికి దిగి వచ్చాడు అని ఈ మాట పొప్లి చెవిలోకి వెళ్ళినప్పుడు పొప్లి అంటున్నాడు, వెంటనే అయితే వాళ్ళని పిలవండి, భోజనాన్ని పిలవండి, వాళ్ళు నా గెస్టులుగా 3 రోజులు ఉంటారు, అఫీషియల్ రాజభోజనాలు పెడతాం. ఏదో పర్సనల్ కాదు ఇది, దీన్ని రాయల్గా, నేను ఒక గవర్నర్ని, పొప్లి అనేటువంటి అతను రోమన్ గవర్నర్ ఆ ఐలాండ్కి, కాబట్టి మనం వాళ్ళని చూసుకుందాం, మన గెస్టులాగా వాళ్ళని మనం చూసుకుందాం అన్నట్టుగా పొప్లి భావించాడు. ఒక్క మాట పొప్లికి అతని మీద గౌరవాన్ని పెంచింది. ఒక్క మాట గౌరవాన్ని పెంచుతుంది కదా. అవతల వ్యక్తి పట్ల మనం గౌరవప్రదంగా ఉన్నామా? చాలాసార్లు ఎంతో అసభ్యంగా మనం మాట్లాడుతుంటాం. చాలాసార్లు నేను గమనించాను, నన్ను చాలామంది అసభ్యంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, ఎంతో నీచంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. నేను ఇవన్నీ పట్టించుకోలేదు. ఒక చెవితో విని చెవితో వదిలేసాను. నేను దేవుడు చూస్తున్నాడు. వీళ్ళు పలికిన మాటలకి ఒకరోజు దేవుని న్యాయపీఠం ఎదుట లెక్క చెప్పవలసిన రోజు ఒకటి రాబోతుంది. స్తోత్రం. హల్లెలూయా. మాట్లాడుటకు నిదానించు వాళ్ళుగా ఉండాల్సిన వాళ్ళు వేగిర పడి మాట్లాడడం వల్ల వాళ్ళు అనర్థాలు తెచ్చుకుంటారనే సంగతి వాళ్ళకి తెలియడం లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. ఒక్క మాట చేసిన పని,
మాట చేసిన కార్యాలు, అగ్ని చేసిన కార్యాలు, దేవుడు చేసిన కార్యాల గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఒక్క మాట, ద వాల్యూ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎ సింగిల్ వర్డ్, దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. ఒకటి, మాట పంపించి వేసింది. రెండవది, మాట జాడించి వేసేటట్టు చేసింది. మూడవది, ఒక్క మాట గౌరవాన్ని పెంచింది. స్తోత్రం. నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 23వ వచనం. అతనికి ఒక దినం నిర్ణయించి అతని బస్సులోనికి అతని ఎదురు అనేకులు వచ్చేది. ఉదయం నుండి సాయంకాలం వరకు అతను దేవుడి రాజ్యాన్ని గురించి పూర్తిగా సాక్ష్యం ఇస్తూ మోసే ధర్మశాస్త్రముల నుండి ప్రవక్తల నుండి సంగతులు యేసుని గురించి వివరముగా బోధిస్తూ వారిని ఒప్పించుచుండెను. చాలండి. కొన్ని మాటల్లో ఉన్నట్టు ఒక్క మాట ప్రజలను ఒప్పించిపోయేసి, పరిశుద్ధాత్మ దగ్గర నుంచి వచ్చేటువంటి మాట, దేవుని సన్నిధిలో వచ్చే మాట నిన్ను కన్విక్షన్లోకి నడిపిస్తుంది. కన్విక్షన్లోకి నడిపించినప్పుడు నువ్వు కన్ఫెషన్ చేస్తావు. కన్విక్షన్ లీడ్స్ యూ టు కన్ఫెషన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక్క మాట చేసిన పనులు, ఆ ఒక్క మాట చెప్పిన తర్వాత వారు వెళ్ళిపోయారు. మాట పంపించి వేసింది, మాట జాడించి వేసేసింది. అరే వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారా, వీళ్ళ మాటలు దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు చూసుకుంటాడులే అని దాన్ని జాడించి వేశాడు. అది మరలా తిరిగి వచ్చి పౌలు చేతికి చుట్టుకుందని అక్కడ రాయబడలేదు. ఇక పౌలు చేయి అలాగే ఉంది, కానీ పౌలు చేతికి చుట్టుకున్న సర్పం అగ్నిలో కాలిపోయింది. స్తోత్రం. హల్లెలూయా. పౌలు మీద ఉన్నటువంటి బ్యాడ్ ఇంప్రెషన్ పోయింది. ఇప్పుడు ఒక మంచి అభిప్రాయం కలిగింది. మన మీద నెగిటివ్ అభిప్రాయాలు పోయేటట్టు ఒకరోజు రాబోతుంది. నాలుగోది, ఒక్క మాట ప్రజలను ఒప్పింపజేసింది. అనేకులైనటువంటి ప్రజలు, ముఖ్యులలో అనేకులైన వారు, అనేకుల్లో కొందరు ఒక్క మాట ద్వారా వాళ్ళు ఒప్పించబడ్డారు. దేవుని మాట ద్వారా మనం పంపించబడి, దేవుని మాట ద్వారా మనం జాడించి, దేవుని మాట ద్వారా ఆయన మీద గౌరవాన్ని పెంచుకొని, దేవుని మాట ద్వారా మనము ఒప్పుకునేటువంటి అనుభవంలోకి రావాలి. అట్టి మాట కొరకు ఎదురు చూస్తూ మనం ముందుకు సాగుదాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.